మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రామ్ చంద్రన్ పెళ్లి కావ్య పాపతో అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది లవర్స్ కూడా అంటే ఆయనకున్నటువంటి క్రేజ్ కావచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం, ఆయన దీనికి కూడా రియాక్ట్ అయ్యాడని తెలుస్తుంది. ఏం చెప్పాడు? సో ఖచ్చితంగా కావ్య మారన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే హైదరాబాద్ టీంకి ఆవిడ ఒక లీడర్ అనమాట. సో ఇంత నిర్మించి ఎప్పటికప్పుడు కప్పు కొట్టాలని ఆవిడ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. సో అప్పట్లో రజనీకాంత్ గారు కూడా ఆమెకి చాలా గైడెన్స్ ఇచ్చారనమాట. సో నువ్వు ఇంత పెట్టుకొని ఒక ఆడపిల్లలు ముందుకు రావడమే గొప్ప అని చెప్పి, సో అట్లాంటిది నువ్వు టీంను గెలిపించాలని చెప్పి మంచి ప్రోత్సహించారు. సో అట్లా ఆమె తన తండ్రి అంత ఆస్తిపరుడైనా కూడా ఆమె ఎన్ని కాకుండా తను సొంతగా టీంని ఏర్పాటు చేసుకుని ఏదో కసిగా కొట్టాలని ఒక ఇది ఉంటుంది. సో అలాంటి ఆమె పైన ఎప్పుడు కూడా ఏదో ఒక రూమర్స్ వస్తూ ఉంటాయి. సో అంటే చాలా అసలు ఆ కాంట్రవర్సీస్కి వెళ్ళదామా, ఆ మ్యాచ్ వరకే ఆమె జీవితం, ఏదన్నా ఈవెంట్స్ కన్సర్ట్స్ జరిగితే వెళ్తుంది అనమాట. సో అట్లా అనిరుద్ధ్ గారు జైలర్ కన్సర్ట్ చేస్తారు. సో ఆ ప్రొడక్షన్ వాళ్ళదే కాబట్టి ఆమె అంతా లీడ్ తీసుకుని ఆ ఈవెంట్ అంతా చేపిస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ఇంకా అనిరుద్ధ్ గారికి ఆమెకి ఏదో ఉంది అని చెప్పి, ఏ ఈవెంట్ జరిగినా ఆమె ఉంటుంది అని చెప్పి అట్లా రకరకాలుగా. ఎందుకంటే సన్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ మధ్యన ప్రతి తమిళ సినిమాలో అనిరుద్ధ్ గారు కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా దానికి అక్కడ ఏర్పాట్లు చేసేదంతా ఆమె ఉంటుంది, మరి డాటర్గా ఆమె రెస్పాన్సిబిలిటీ అది. సో అందుకని చెప్పి ఇంకా అనిరుద్ధ్ ఇట్లా సంబంధం ఉంది అని చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ రాస్తూ ఉన్నారనమాట. సో ఇది మన తెలుగులోనే కాదు, యావత్ ఇండియా మొత్తం, బాలీవుడ్ అయితే బాలీవుడ్, తమిళనాడు అయితే తమిళనాడు, కర్ణాటక ఎక్కడికక్కడ న్యూస్ వాళ్ళంతా ఇట్లా ఒకళ్ళు జంటగా కనిపించారంటే వాళ్ళ మీద ఇట్లా రాసేస్తారు అనమాట. అంటే ఓన్లీ ఈయనని కాదు, సెలబ్రిటీస్ ఎవరైనా కూడా ఒక డిన్నర్కి వెళ్ళినా, బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినా, ఇక్కడ ట్రిప్కి వెళ్ళినా ఇద్దరు కనిపిస్తే చాలు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి మనం చాలాసార్లు అవతల వాళ్ళు ఏ పర్పస్ మీద కలిసారు అనేది కూడా ఆలోచించరు, వీళ్ళ ఎస్టిమేషన్తో రాసేస్తారు అనమాట. సో అట్లా ఇప్పుడు ఈ కావ్య మారన్ గారి పైన, అనిరుద్ధ్ గారి పైన అయితే రాయడం జరిగింది. సో అనిరుద్ధ్ గారు అయితే కొట్టుపడేశారు అనమాట ట్విట్టర్ ద్వారా, నాకు అప్పుడే మ్యారేజా లాల్ అని చెప్పి. సో ఇట్లా ఏంటంటే ఇట్లా వచ్చే రూమర్స్ అందరినీ స్టార్స్ అందరూ రోజు చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. సో కొంచెం ఎక్కువ అయితే వాళ్ళు దిగి ఇట్లా కాదండి, సారీ, అదే చెప్పాల్సిన అనుకున్నది చెప్తారు జనాలకి. సో అదేవిధంగా ఇప్పుడు అనిరుద్ధ్ గారు అయితే చెప్పారనమాట. కావ్య మారన్ గారిని అడిగినా కూడా ఆవిడ కూడా కొట్టుపడేస్తుంది ఇట్లాంటి విషయాలని, పెళ్ళి ఆ థాట్స్ ఏం లేవు, ముందంతా కూడా కెరీర్ ఫోకస్ అని చెప్పి. సో ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు అదే పనిలో ఉంటారు, ఎక్కడో కలిశారు కదా, ఎక్కడో మాట్లాడుకున్నారు కదా, ఆ ఫోటోలు బయటకు వస్తే వాళ్ళకి ఇట్లా లింక్ అంటగట్టేయడం ఇట్లా రాస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదనమాట. సో ఇంక ఇది ఎప్పటికీ మారదనమాట. ఇంకొక 10 తరాలు హీరోలు వచ్చినా కూడా ఇట్లానే ఉంటుంది ఆ పొజిషన్.